ఫ్రెండ్స్, దొండకాయ మసాలా కర్రీ చేద్దామా? సో దానికోసం ముందుగా మసాలా కోసం స్టవ్ పైన ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ వేరుశనగ పప్పులు వేసుకొని వేయించుకోవాలి. వేరుశనగ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని తక్కువ మంట మీద బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత 2-3 లవంగాలు కూడా వేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆలోపు మనం దొండకాయలను ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు చల్లారిపోయిన ఈ పప్పుల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిలాగా రుబ్బుకుందాం. సో ఇలా మెత్తగా పొడి అయిన తర్వాత అందులో బాగా పండిన టమాటాలు 2, 4-5 జీడిపప్పు పలుకులు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకొని పక్కన ఉంచుకుందాం. తర్వాత స్టవ్ పైన ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అలాగే శనగపప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలతో పాటు 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకొని ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. తర్వాత మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, సో ఆ పేస్ట్ కూడా వేసుకొని ఆయిల్లో బాగా మసాలా వేగిపోయేలా మనం వేయించుకోవాలి. సో ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం దొండకాయ ముక్కలను వేసుకొని మసాలాకంతా దొండకాయ ముక్కలు పట్టేలాగా బాగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని 2-3 మినిట్స్ ఉడికించుకొని 1.5 స్పూన్ కారప్పొడి వేసుకోవాలి. సో కారప్పొడి వేసుకొని దొండకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మనం కొద్దిగా చింతపండు రసం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ మసాలా కర్రీ రెడీ. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.